హాయ్ అండి. బీరకాయతో ఎప్పుడు కర్రీలా కాకుండా ఇలా బీరకాయ వడియాలు చేయండి. ఇవి చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్లా చేసి ఇచ్చారంటే అందరూ ఖచ్చితంగా ఇష్టపడతారు. చాలా ఈజీగా అండ్ తక్కువ ఆయిల్తో అయిపోతాయి. ముందుగా నేను 3 బీరకాయలను శుభ్రంగా కడిగి ఇలా పొట్టుతోనే ముక్కలుగా కట్ చేసుకున్నాను. స్టవ్ పై ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చిని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసి వేసుకుంటే తుల్లకుండా ఉంటాయి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి ఇప్పుడు బీరకాయ ముక్కలను కూడా వేసి దగ్గరకు అయ్యే వరకు ఉప్పు వేసి వేయించుకోండి. నేను ఇక్కడ బియ్యాన్ని 2 గంటల ముందే నానబెట్టుకున్నాను. ఒక చిన్న టీ గ్లాస్తో అయితే చాలండి. బీరకాయలో నీరంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత కొంచెం కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం వేసి మిక్సీలో కానీ రోట్లో కానీ రుబ్బుకోండి. మా అమ్మమ్మ రోటిలో ముందు బియ్యం రుబ్బి తర్వాత బీరకాయ ముక్కలను రుబ్బి తీసుకొచ్చింది. బియ్యం రుబ్బిని బీరకాయ రుబ్బిని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై దోస ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా చిన్న దోసల్లా పలచగా వేసుకొని 2 వైపులా కూడా ఆయిల్ వేస్తూ బాగా వేయించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ వడియాలు రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చాయని. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.